హాయ్. చాలా మందికి చాలా డౌట్స్ వచ్చేవి. ఎయిత్ క్లాస్‌కి గాజువాక తీసుకెళ్ళి జాయిన్ చేయాలా? ఏం ఇక్కడెక్కడ స్టడీస్ సరిపోవా? అంత దూరం ఎందుకు? అని చాలామంది చాలా డౌట్స్ ఉండేవి. అయితే నాన్న ఆ రోజుల్లోనే చాలా బాగా ఆలోచించి నన్ను అక్కడ జాయిన్ చేశారు. సో, నేనిప్పుడు ఇంత స్ట్రాంగ్‌గా ఉన్నాను. ఫైనల్‌గా ఏదో కొత్త పర్సన్స్‌తో, కొత్త టీచర్స్‌తో, కొత్త స్కూల్‌లో ఏదో కొంచెం నేను సర్దుకొని బానే ఉన్నాను అన్న టైంలో నాకు ఒక కొత్త ప్రాబ్లమ్ వచ్చి పడింది. అదే అప్పుడే మెచ్యూర్ అయ్యాను. ఇప్పుడు ఫిజికల్‌గా, మెంటల్‌గా చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాను. ఎయిత్ క్లాస్‌లోనే నేను చాలా ఫేస్ చేశానని ఇప్పుడు తలుచుకుంటే అనిపిస్తుంది. అంత చిన్నప్పుడు నువ్వన్నీ ఫేస్ చేసావు. ఇప్పుడు ఇవన్నీ పెద్ద కొత్తేం కాదులే అని. నిజంగానే. ఎందుకంటే నాకు అంటే ఒక రకమైన ఇన్నోసెంట్ అనమాట నేను. ఏం తెలీదు. ఎవరితోని ఏం చెప్పుకునేదాన్ని కాదు. సో, నెమ్మదిగా ఎయిత్ క్లాస్ కంప్లీట్ అయింది. ఇప్పుడు నైన్త్ క్లాస్‌కొచ్చేసాను. నైన్త్ క్లాస్‌కొచ్చేసేటప్పటికి కొంచెం తెలిసిందంటే వెళ్ళడం, రావడము అంత దూరం మనుషులు కూడా అలవాటయినారు. చాలా హ్యాపీగా అనిపించింది. నైన్త్ క్లాస్‌లోనే ఒక పెద్ద ఇది జరిగింది. అప్పుడు క్లాస్ అంతా నిజంగా నా దగ్గరకొచ్చి నన్ను డౌట్స్ అడిగి, నా క్లారిఫికేషన్స్ తీసుకున్న రోజొచ్చింది. నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది.